ఎవరి కోసం నేను పంపిన ఫుడ్ వారే తినాలి. థ్యాంక్ యూ బిగ్ బాస్, మీకోసం ఈ ఫుడ్ బిగ్ బాస్. ఏదో కర్రీ సాంబార్ సాంబార్ ఇస్ అమేజింగ్. ద టేస్ట్ ఆఫ్ సింప్లిసిటీ. ఒక నిమిషం పోస్తాను మరిన్ని అన్న. సాంబార్ ని చూస్తుంటే అబ్బా మా సాంబార్ ఉంది, సాంబార్ గా ఖాళీ. ఇది మాత్రం ఎక్సెల్ కాదు, నేను ఇంట్లో ఫుడ్ తింటున్నట్టుంది. ఇది నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఏంటో మరి ఇది ఎందుకు? కాదు ఆ చూడ్డానికి హార్డ్ ఉందిరా, మెల్ట్ ఎలా అవుతుంది. రష్మి చాలా చాలా బాగుంది. ఫుడ్ అదిరిపోయింది బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ పిక్చర్స్ ఇచ్చారు ఫుడ్ తో. కావాలా పెట్టినా? అది కాదు పెట్టుకున్నాం కదా తనుజ, బిగ్ బాస్. ఓనర్స్ టేబుల్ మీద ఉన్న వాటిల్లోంచి మీరేమైనా మిస్ అవుతున్నారా? కాఫీ 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 బిగ్ బాస్ ప్లీజ్. నేను ఓనర్స్ మిస్ అవుతున్నా బిగ్ బాస్. లైఫ్ అంటే అంతే, మనం కావాలనుకున్నవన్నీ దొరకవు. సాయంత్రం 6:45. ఎవ్వరు చూడట్లే, మీరు ఎవ్వరు చెప్పకండి. చిన్న ఆలు ముక్క ఇప్పుడు వచ్చింది. అసలైన టెంప్టింగ్ హార్ట్ లో నుంచి వచ్చింది. రీతు లోపల అది సీరియస్ తను ప్రాంక్ చేసిందో తెలియదు కానీ మీరు వచ్చి బన్నీ గారితో మాట్లాడడానికి వస్తుంటే నేను చెప్తున్నాను మీకు సీరియస్ గా 1 minute సార్ మీరు తెలియదు కూడా తెలియదు ఆయన అలా చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు? తను అడిగారు ఇందాక. అడిగారా? ఓకే, అట్లీస్ట్ స్మెల్ నుంచి ఊరిస్తున్నారు కదా. నేనేం ఊరించలేదు. ఓకే, నాకు తెలియదు కదా ఊరిస్తున్నారేమో. వాళ్ళకి కాఫీ ఏమైనా పర్మిషన్ ఇచ్చారనుకో, లోపల ఎక్కడైనా పెట్టుకున్నారనుకో, దీంట్లో హాట్ వాటర్ చేసుకొని రెడీ చేసుకొని లోపల తీసుకొచ్చాక బాటిల్ దొంగతనం చేయడం వద్దు. దాంట్లో నుంచి కొంచెం కాఫీ పౌడర్ పోసుకొని వచ్చారు. రాత్రి 7 గంటలు. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. ఐ లవ్ యూ. ఓనర్స్, జాగ్రత్త. మీకు కావలసిన ఆహారాన్ని టెనెంట్స్ చేత చేపించుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ ఎప్పుడు కావాలన్నా దాన్ని తయారు చేయాల్సిన బాధ్యత టెనెంట్స్దే. టెనెంట్స్, మీ గురించి నేను మర్చిపోలేదు. ఇకపై మీకోసం మీరు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి నేనే మీకోసం ఇలాంటి పౌష్టికాహారాన్ని ప్రతిరోజు పంపిస్తాను. బిగ్ బాస్ ఐ లవ్ యూ. ఇమాన్యుయల్, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ఒక్కొక్కటి తీయాలి బిగ్ బాస్. 1 day పట్టింది బిగ్ బాస్ నాకైతే. 1 day కంటే ఎక్కువ. ఇట్లా చేతితో తీయాలి ఇంకా మొత్తం. అంటే నాకు తెలిసి 6 pack అయిపోతాను నేను. వాళ్ళు వచ్చారు, పేల్స్ బాగా వెళ్ళిపోయారు. నా గార్డెన్ క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీ మానిటర్ నిర్ణయిస్తారు. మా మాట ఇప్పుడే కెలికాడు బిగ్ బాస్. ఆయన 1 గంటలా అంటాడు. కొంచెం చూసుకుంటే. రాత్రి 7:15. అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. జాగ్రత్త. అది మరి సారీ చెప్పే కదా జాగ్రత్త. నేను కూడా మాట్లాడి సారీ చెప్పిన. చెప్పండి పర్లేదు. అదే జాగ్రత్త. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న. అది బాడీ షేమింగ్. ఎవరు అంకుల్ ఎవరు గుండు ఇందాక అన్నప్పుడు ఏమన్నా తినలేను. ఎప్పుడు అన్నప్పుడు? ఇందాక చాలాసేపు అన్నాను నేను. చాలాసేపు అన్నారా? మీరేమో ఒప్పుకున్నారు కదా. రైట్. ఇందాక ఏంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు మా వేరే అప్పుడు వేరే అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు సమాధానం చెప్తున్నా. జాగ్రత్త. ఓకే రిజిస్టర్ చేసుకోండి. బౌండరీస్ దాటినారు. గుండు అంకుల్ అంట. మీ మూడుని బట్టి లిమిట్స్ లో ఉండమని చెప్తాను. నాకు రిజిస్టర్ అయితే మనుషులు 3 పట్టి కాదు, రిజిస్టర్ అయితే అప్పుడే చెప్పాను. మూడుని బట్టి మనుషులు ఉంటారు. ఈ 3 పట్టి మేము ఉండాలి ఏంటి? మా మూడుని పట్టుకుని నేను ఉన్నామన్నట్లా. లిమిట్. నేను సారీ చెప్పాను. నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. నేను కూడా ఏదో మాట్లాడితే సారీ చెప్పినా చెప్పు.
నేను మాట్లాడు చెప్పు. అదే తేడా. ఇది మాట్లాడిందంటే ఆయనకి నాకు అదే తేడా. సారీ చెప్పాక కూడా నా మాట్లాడితే రియాక్షన్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఇది నా రియాక్షన్. నా రియాక్షన్ కూడా చూస్తారు అయితే. తప్పకుండా నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ చూపించండి. ఓకేనా? తప్పకుండా చూపిస్తా. బౌండరీస్ దాటొద్దు. నేను బౌండరీ ఉండాలి దాటాను అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఉండాలి. వచ్చి నేను సారీ చెప్పా. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సరే చూద్దాం, ఇక ముందు చూద్దాం. ఓ ఇంకా ముందు మీరు చూస్తారా? చూపించు. మానిటర్ చెప్పమను బిగ్ బాస్. హద్దులు దాటొద్దు, అర్థమైంది? అది ఒక సింపుల్ గా చెప్తాను. అద్దులు ఎవరు దాట్లా మీరు మీకు feel ఫుడ్ అయ్యారా? లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసి తినేవాడిని. ఆ? ఏంటండి? అర్థమైపోయిందా? ఆహా, ఇప్పుడు ఒకటే బన్నీ గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడుతూ ఊరుకోలేదు. అన్న ఓకే అన్న నీ సారీ నేను సారీ చెప్పా. వెళ్ళి పట్టుకొని మరి సారీ చెప్పా. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో నువ్వెందుకు ఒకసారి సారీ సారీ చెప్పేది రియాక్ట్ అవ్వకూడదు అన్న. కొన్ని సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. మీకు ఇప్పుడు ఎప్పుడు రేజ్ అయితే అప్పుడు అవ్వకూడదు. ఓకే ఇప్పుడు ఆయన నేను అందరి ముందు చేయాలని కాదు. దీని వల్ల నాకేమైనా ఒత్తు హెయిర్ ఉండి నేనంటే ఆయన ఫీల్ అవ్వచ్చు. నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు కదా. హరీష్ గారు దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదండి, నాకు తెలిసి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి. సార్ మీరు ఎక్కడ వరకైనా తీసుకెళ్ళండి. నేను మీ మీద ఇంటెన్షన్ తో అనలేదు. అసలు మిమ్మల్ని అనాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. మాట్లాడుకుంటారు, మాట్లాడుకోండి. ఓకేనా? నేను అసలు మాట్లాడను సార్ మీకు. మాట్లాడదు. బెటర్ 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 అది. సరే రేపు మార్నింగ్ క్లీన్ చేస్తారు సార్. ఆఫ్టర్నూన్ లంచ్ లోపల క్లీన్ చేస్తారు. టెనెంట్స్ నుంచి ఇమాన్యుయల్ కి ఎవరైనా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే మాత్రం అవకాశం అయితే ఇవ్వండి ప్లీజ్. ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఎవరైనా ఇమాన్యుల్ గారు అండ్ సంజన గారు రేపు ఈ టైం కల్లా క్లీన్ చేసేస్తారు. ఆయన మాటలు మాట్లాడేటప్పుడు రాసుకున్నాను. డిస్కషన్లో మధ్యాహ్నం ఉన్నారన్న ఫుడ్డే వదిలేసాను. ఎవరు అడగలేదు కదా వదులుకొని. రాత్రి నేను చెప్తూనే ఉన్నా ఫుడ్ బిర్యానీ అన్నీ ఉంది, మీరు తింటారంటే చెప్పండి వేడి చేసి ఇచ్చేస్తాను. సాక్రిఫైస్ అనేది